వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనం ఒక అద్భుతమైన విషయాన్ని ఆలోచించబోతున్నాం. వీడియో నిజంగా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూస్తారు. ఈరోజు మనం ఆలోచించబోతున్న అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోవాలంటే, మనము సముద్రంలో మనకు కనిపించే చేపల దైనందిన జీవితంలో వాటి ఆహార సేకరణ పద్ధతి ఎలా ఉంటుందో దాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే సాధారణంగా చేపలు అనేవి 2 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు కూడా బ్రతుకుతూ ఉంటాయి. చేపలు గుడ్లు పెడుతూ ఉంటాయి, కొన్ని ఏమో పిల్లల్ని కంటూ ఉంటాయి అన్నమాట. చేపలు ఈ బ్రతికే 2 నుంచి 40 సంవత్సరాల మధ్యలో అవి ఎన్నోసార్లు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. మనలాగా అవి రోజుకి 3 సార్లు కానీ, కొంతమందిలాగా 5 సార్లు కానీ తినవన్నమాట. కేవలం ఇది ఒక రోజుకి ఒక్కసారి కానీ లేదా మహా అయితే 2 సార్లు కానీ తింటూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి ఒక వారం రోజుల పాటు ఆహారాన్ని తినకుండా కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ చేపలు వాటి జీవితంలో కేవలం ఆహారాన్ని తీసుకునే ఆ ప్రక్రియలో మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని, జీవిత పాఠాన్ని, ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాయా అంటే 100కి 100% అవును. మరి ఆ సత్యం ఏంటి, ఆ పాఠం ఏంటో అర్థం చేసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరేం కావాలని అలా చేసుంటారు, జస్ట్ మీరు మర్చిపోయింటారంటే అందుకనే గుర్తు చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ప్రపంచంలో ఏ జీవైనా కష్టపడకుండా ఆహారాన్ని తీసుకోదన్నమాట. ప్రతి జీవి కష్టపడితేనే అవి ఆహారాన్ని పొందుకుంటూ ఉంటాయి. చేపలు కూడా ఆహారాన్ని సేకరించడానికి కొంచెం కష్టపడుతూ ఉంటాయి. చేపలు సముద్రంలో తిరుగుతూ ఉంటాయి కదా, అలా తిరుగుతున్న సమయంలో వాటికి కనుక ఆకలేసింది అనుకోండి, అది సముద్రంలో కింద చివర్లో అక్కడున్న పురుగులను కానీ, లేదంటే నాచుని కానీ, సముద్రపు చెట్లని కానీ ఇలాంటి వాటిని తింటూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు అవి వేటాడుతూ ఉంటాయి, కొన్నిసార్లు సముద్రంలో ఆ పచ్చగా ఉండే ఆ పాచి అని అంటూ ఉంటారు, వాటిని తింటూ ఉంటాయి అన్నమాట. అందులో కూడా ఎంతో కొంత కష్టం ఉందన్నమాట. ఇలా రోజు అది కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటుంది. ఇది దాని జీవితంలో సర్వసాధారణంగా జరిగే ఒక ప్రక్రియ. అయితే చేప జీవితంలో ఏదో ఒక రోజు, ఆ ఒక్కరోజు మాత్రం ఆహారం అనేది కష్టపడకుండా వస్తుంది. ఆ ఒక్కరోజు ఏ రోజు అంటే, ఎప్పుడైతే చేపలు పట్టేవాడు చేపలు తినే ఆహారాన్ని వలగా ఆ చేపకు విసిరేస్తాడో ఆ సమయంలో ఆ చేపకి ఆ ఆహారం అనేది చాలా సులువుగా, కష్టం లేకుండా, వేటాడకుండా ఈజీగా దొరుకుతుందన్నమాట. ఆ టైంలో చేప అనేది ఆ వలకి పట్టుకున్న ఆ పురుగుని లేదంటే ఆ ఆహారాన్ని చూసి, అరే మనకి ఇన్ని రోజులు కష్టపడితేనే ఆహారం వస్తుంది అనుకుంటూ ఉన్నాము, ఈరోజు కష్టపడకుండా ఇంత ఈజీగా కూడా ఆహారం దొరుకుతుందన్న విషయం ఇప్పుడే అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని మనం అనుభవిద్దాం పదా అని ఆ చేప ఆహారాన్ని తీసుకోవడానికి వెళ్ళింది, దాన్ని నోట్లో వేసుకుంది. బాగా ఆలోచించింది, ఇన్ని రోజులు కష్టపడితేనే వచ్చిన ఆహారం ఇప్పుడు కష్టపడకుండా ఎందుకు వచ్చింది అని. దాన్ని ఇంకా ఫ్రీగా దొరికింది కదా, కష్టం లేకుండా. దాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉండేసరికి ఆ చేపలు పట్టేవాడు విసిరిన గాలం పైకి లాగాడనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ గాలం చేప కడుపుని, గుండెని, దాంట్లో ఉన్న అవయవాలన్నిటినీ చీల్చుకుంటూ చేపని మెల్లమెల్లగా పైకి లాగుతుందంట. చేపకి చాలా భయం వేసి, అయ్యో తప్పు చేసేసామే అని చెప్పేసి అది ఇంకా వెనక్కి వెళ్ళిపోదాము, దాని నుంచి విడిపోదాము అని వెనక్కి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ఇంకా గట్టిగా లోతుల్లోకి గుచ్చుకుంటుంది, కానీ అది బయటికి రాలేకపోయిందనమాట. ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందంటే, అది మరణం కంటే ఎక్కువ భయంకరమైన బాధ. ఆ చేపలు పట్టేవాడు ఆ చేపని బయటికి లాగేస్తాడు, అది ఊపిరాడక వెలవెలలాడి చచ్చిపోతుందన్నమాట. మన జీవితంలో కూడా ఏది ఈజీగా దొరకదు, ప్రతి దానికి మనం కష్టపడాలి. ఏదైనా కష్టపడితేనే సంపాదించుకుంటాం, అది ఏదైనా సరే. ఈజీగా దొరికిందిరా అంటే ఖచ్చితంగా అది నేను బాధ పెట్టిస్తుంది. ఈ విషయాన్ని మనం ఈ చేప జీవితంలో నుంచి బాగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో చాలామంది ఫ్రెండ్స్కి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా కష్టపడితే కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే వచ్చింది మనకేమో త్వరగా వచ్చేస్తుంటుంది. మనం ఏమనుకుంటాం, అదేదో మన గిఫ్ట్ అని, లేదంటే మన అదృష్టం అని, లేదంటే మన అందాన్ని బట్టి వచ్చిందని మురిసిపోతూ ఉంటాం. కానీ అది ఆ తర్వాత మనల్ని బాధ పెడుతుందన్నమాట. అదొక గాలం లాంటిది. క్రైస్తవ జీవితం గురించి మాట్లాడితే అది ఒక దయ్యం విసిరిన గాలం లాంటిది. వాడు మనల్ని ఏం చేస్తున్నాడంట, గుచ్చి లాగుతున్నాడంట. వాడు చాలా ఆఫర్స్ చూపిస్తూ ఉంటాడు, ఏ కష్టం లేకుండా మిమ్మల్ని చాలా హ్యాపీగా దారి మళ్లించడానికి.
కాబట్టి మనం ముందే గుర్తెరగాలి, లేదంటే ఈ చేపలాగా ఆలోచించుకునే లోపే మన పరిస్థితి అయిపోతుందన్నమాట. ఈ చేప జీవితంలో నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు. ఈజీగా దొరికింది కదా అని తీసుకున్నావా, ఈజీగా దొరికింది కదా అని నోరు తెరిచావా, చచ్చావే. ఇది కాన్సెప్ట్. మీకు అర్థమైంది కదా? మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.